జై హో పత్రిజీ. అలాగే ఒక అతను వాళ్ళ ఫ్రెండ్ని చూసి నాకెందుకో నువ్వు చేసే పని కరెక్ట్ అనిపించట్లేదు, నీలో మూర్ఖత్వం నాకు కనిపిస్తుంది అన్నాడు అనుకోండి. అతను నిజంగా నేనేం చేశాను, నేను బాగా చేశాను కదా అని ఆ పనిని గురించి పదే 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 తలుచుకుంటూ నిజంగా నేను మూర్ఖున్నా, ఆ ఎదుటి మనిషి మాటను పట్టుకొని 24 గంటలు హార్ట్కి తీసుకొని ఆలోచించి ఆలోచించి చక్కగా చేసే పని కూడా సరిగా చేయకుండా ఉన్నాడు. తనను తాను డీగ్రేడ్ చేసుకుంటూ ఉన్నాడు. ఒక వ్యక్తి మాటలు నమ్మి తనను తాను తనకున్న శక్తిని కూడా, తనకున్న ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని నిరూపించుకోకుండా నిజంగానే మూర్ఖున్నా అని పదే పదే ఆలోచిస్తూ అది మైండ్లో బలపడిపోయింది. దోషరహితం అంటే తెలిసింది కదా, పాపం లేకుండా అని అర్థం. అంటే ఎదుటి